ఎప్పుడెప్పుడు చేయాలా అని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాయినం. నేను ఆయనకు ఫ్యాన్ని. ఇప్పుడు దాకా ఎక్కడా మీరు ఓపెన్ అప్ అవ్వలేదు అనుకుంటా. నా పేరు కూడా చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలీదు. మీరు నమ్మరు, 3 months లో నాకు 83,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నమ్ముతారా? అందులో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ నేనే. చెప్పలేదు వివాహాలు వద్దు అని చెప్పి. ప్రేమించారా అమ్మాయి? ఒకవేళ మీలో ఏదైనా తప్పు ఉంటే దాన్ని అడ్మిట్ చేయడంలో అధైర్యపడరు. ఇప్పుడు సనాతన ధర్మమే మనం హైయెస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మన ఈగో చాలా తక్కువగా అనిపిస్తుంది. పరశురాముడు విషయానికి వస్తే, పరశురాముడు కూడా తన తల్లిని గొడ్డలతో నరికేశాడు అనేది ఈ సద్గురువు ఎలా చెప్పారంటే, పరశురాముడు అంటే వోలటైల్ నేచర్ తో ఉంటారంట. అంటే మెంటల్ స్టెబిలిటీ లేదంట పరశురాముడికి. ఆ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళే ఆడవాళ్ళని బజారు మనుషులతో మాట్లాడటం అనేది మనసుకి చాలా కష్టాన్ని తెప్పించింది. ఆడవాళ్ళందరూ కూడా చాలా చాలా మనసు బాధపడ్డాం మేము మనసు. ఎందుకంటే వాళ్ళకి గురువు కాదు ముఖ్యం, అమ్మ కాదు ముఖ్యం, వీళ్ళని కూడా సృష్టించిన పరమాత్మ ముఖ్యం. అప్పుడు వీళ్ళకి అమ్మ విలువ ఎలా తెలుస్తుంది, ఆడదాని విలువ ఎలా తెలుస్తుంది? కొంతమంది ఏం చెప్తారంటే, ఆ స్వర్గం నరకం ఎక్కడో లేవు, అవి భూమి మీదే ఉన్నాయి, మనం ఇక్కడే అనుభవిస్తాము. ఇక్కడ అనుభవించేదంతా పోయిన జన్మ కర్మ. ఇప్పుడు ఈ జన్మలోది ఎదుటివాడిని ప్రేమించు అని మాట్లాడే వీళ్ళు బాధ పెట్టకుండా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేదు. దానికి మనం లొంగుతున్నామా లేదా, వీడి ధర్మాన్ని కాపాడడానికి కరెక్టా కాదా, వీడు ఏంటి టెస్ట్ చేయడానికి, అలా నా లైఫ్ లో అయ్యింది పోయింది. కానీ కొందరు ఎట్లుంటాయంటే, మనం ట్రై చేసినా మన దగ్గర రావు, అట్లా ఒకటి అయ్యింది.